హలో పీపల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో ఫుల్ దాకా చూడండి. మటన్ బిర్యానీ డైట్ చేస్తూ ఎలా తినాలో చూపించేస్తా, అలాగే ఎలా వండుకొని తినాలో కూడా చూపిస్తా, చూసేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. ముందుగా ఈ కొబ్బరికాయలు తీసుకొని తుప్పు తీసుకొని పెట్టుకొని ఇది మిక్సీ వేసుకొని మిక్సీ జార్కి పాలు తీసుకోవాలండి. దీని నుంచి పాలు పక్కకు పెట్టేసి కాసేపు మటన్ మంచిగా కడుక్కొని ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకొనేసిన తర్వాత మనం తీసిన పాలు మటన్ ఉడికేకి వేయాలి. మూత పెట్టి మటన్ మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ మసాలాకు కావాల్సినది మెంతాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా 3 మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసా. తర్వాత తాలింపుకి చెక్క, లవంగ, యాలచ్చి, బిర్యానీ ఆకు 3 వేసుకొని మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత టమాటో వేసి మంచిగా అది కూడా మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా మగ్గాలండి. తర్వాత పెరుగు కూడా వేసుకున్నా. ఈ డైట్ జర్నీలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బిర్యానీ కూడా టేస్ట్గానే వస్తుంది. అలాగే ఉడకబెట్టుకునే దాంట్లోకి మసాలా అంతా వేసుకొని మటన్లోకి మనకు కావాల్సిన అన్ని వాటర్ వేసుకొని బియ్యం వాటర్ కదండి వేసుకొని బియ్యంలోకి పాలును మటన్ ఉడకబెట్టిన వాటర్ ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా కావాలంటే అప్పుడు మామూలు వాటర్ వేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఎలా తినాలనే దీంతో మనం లావు కాకుండా చేసుకోవచ్చు. మటన్ మనం ఎక్కువ తినకూడదు డైట్లో ఉన్నప్పుడు, ఓన్లీ 2 పీస్ అంతే. మటన్ రైస్ కూడా మొక్కని తినకుండా 1 కప్ రైస్ అంతే, ఒకే పూటే తినాలి. అది కూడా 3 పూట్ల తింటే లావు కూడా అవుతాం మనం. ఇంతే. మధ్యాహ్నం స్కిప్ చేసి సందుకాడ కొంచెం ఏమన్నా తినేసి ఇది కావాలి, అప్పుడు ఆ డేలో ఇది కంప్లీట్ అవుతుంది. ముందుగా చూపించిన గ్రీన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో కూడా చూపించేస్తాం. పాలకూర తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. అదే పాలకూర పప్పు చేస్తాను నెక్స్ట్ డే. ఇది పాలకూర, చింతపండు, ఆనియన్స్, టమోటా, అలాగే బ్రౌన్ దాల్ అండి. ఇది బ్రౌన్ బ్యాలు కూడా వేసుకొనేసి మంచిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఆ పాలకూర ఉడికిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని ఇప్పుడు చల్లారినాక మిక్సీ జార్లో మంచిగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత వడగట్టుకోవాలి. మిక్సీలోకి ఏమేమి వేయాలంటే అల్లం వేయాలి, అలాగే లెమన్ కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే లెమన్ వేసుకోవచ్చు, కానీ ఇవి 2 వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మార్నింగ్ పరగడుపునే తాగేయాలి ఇది. తర్వాత 1/2 అవర్ తర్వాత గ్రీన్ టీ తాగాలి. తర్వాత కాసేపు రెస్ట్ ఇచ్చి ఇది బాదామి తినేసేయాలి. ఇలాగా తినేసిన తర్వాత మనం మటన్ బిర్యానీ తినిన తర్వాత మనం వామ్ వాటర్ తాగితే ఓకే, మనకు డయట్లో మంచి హెల్ప్ అవుతుందండి. మంచిగా జ్యూస్ చేసుకొని ఇప్పుడు తాగేస్తా. టేస్ట్ కూడా బాగుంది. ఇది తిన్నామో ఏదో ఒక జ్యూస్ చేసుకుని తాగాలి. ఇదిగోన్న ప్లేట్ ముద్ద పప్పు కూడా రెడీ అయిపోయింది. అలాగే ఇది ఏంది అని అడగకండి, నేను చెప్పను. టేస్ట్ సూపర్గా ఉంది. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డైట్ జర్నీ చాలా ఇంపార్టెంట్ అంటే మీకు అది నాకు వెయిట్ లాస్ అవ్వడంతో పాటు తింటూ వెయిట్ లాస్ అవ్వడమే ముఖ్యం కదా మనకి. అందుకని నేను ఈ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నా జర్నీ ఎలా వెయిట్ లాస్ జర్నీ సాగుతుంది అనేది. అలాగే వెయిట్ లాస్ జర్నీ ఒకటే కాదు, వెయిట్ మెయింటైన్ చేయడము ఇవన్నీ చూపిస్తా. చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడు 1 గంటకు వస్తూ ఉంటుంది, 2 రోజులకు ఒకసారన్నా, 1 డేకి ఒకసారన్నా. నా ఛానల్ పైన కన్నేసి ఉంచండి.
మనం చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మనం లావు మెయింటైన్ కూడా చేయొచ్చండి. అలాగే సన్నగా కూడా కావచ్చు. కంపల్సరీ వాక్ చేస్తూ ఉంటే నా వెయిట్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. టేక్ కేర్. బై బై.